బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ నేత కేసినేని నాని త్వరలో వైసీపీ గూటికి చేరిపోనున్నారు. ఈ నెల 11న వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మధ్యాహ్నం సీఎం జగన్తో నాని భేటీ కానున్నారు. తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లను నాని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ తూర్పు నుంచి తన కూతురు శ్వేతతో పాటు విజయవాడ పశ్చిమ నుంచి ఎంఎస్ బేగ్, నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసు, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తనకు ఎంపీ పదవితో పాటు ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తామని వైసీపీ అధిష్టానం హామీ ఇస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ అశోక్, చెప్పండి. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి ఏదో ఒక మలుపు తిరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కేసినేని టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. సో వైసీపీలో చేరబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆయన అడిగిన డిమాండ్లు ఏంటి? వైసీపీ అధిష్టానం దానికి ఎంతవరకు మొగ్గు చూపుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇది ఒక సంచలనమైన బ్రేకింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. బెజవాడ పాలిటిక్స్లో కేసినేని నాని తెలుగుదేశం పార్టీ వేడటం ఒక బ్రేకింగ్ అయితే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనేది కొద్దిసేపటి క్రితం కన్ఫర్మేషన్ వచ్చింది. నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా ఆయనతో ఫోన్లో సంప్రదింపులు జరుగుతున్నారు. ఒక రహస్య ప్రదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కేసినేని నాని కలిసినట్టుగా తెలుస్తుంది. అట్లాగే బెజవాడలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఆయనతో నిన్న రాత్రి ఆయన ఇంట్లో కలిసినట్టుగా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. వాస్తవానికి మొదట ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను విజయవాడ స్థానం నుంచి ఎంపీ స్థానం నుంచి బరిలో దిగాలని కేసినేని నాని భావించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తనను అవమానించి బయటికి పంపించింది కాబట్టి ఆ పార్టీని ఓడించే లక్ష్యంగా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని భావించారు. అయితే ఆ తర్వాత తన అనుచరుల గణం మొత్తంతో కూడా చర్చించిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బెజవాడ పార్లమెంటు పరిధిలో ఇంతవరకు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఎప్పుడు కూడా లేవు. కాబట్టి అది కాకుండా అపోజిషన్ ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీ తరపు నుంచి గెలవటం అనేది చాలా తేలికవుతుందని తన అనుచరులందరూ ఇచ్చిన సలహాల నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం లోపు సీఎం జగన్తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా వైవి సుబ్బారెడ్డి, ఇతర నేతలంతా కూడా కేసినేని నానికి టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో సాయంత్రం జగన్తో భేటీ తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత బహుశా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బెజవాడ ఎంపీగా ఆయన బరిలోకి దిగబోతూ ఉన్నారు. అది టీడీపీ పైన ఆయన తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తిని కనీసం టీడీపీ తన గౌరవించలేదు, ప్రతిసారి కూడా అవమానిస్తోంది. తన దగ్గర పనిచేసిన కార్యకర్తల్ని ఏదైతే బెజవాడలో ఉన్న టీడీపీ నేతలను ఎంకరేజ్ చేస్తూ తన ప్రతిసారి కూడా అవమానించే ప్రయత్నమే చేసింది టీడీపీ. సో ఆ పార్టీ నుంచి అందుకని వీడుతున్నానంటూ తన సన్నిహితుల దగ్గర ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేసినేని నాని. సో ఇలాంటి పరిస్థితుల్లోనే నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను, తన కూతురు చేత కూడా కార్పొరేటర్గా రాజీనామా చేయించి ఆమెను కూడా పార్టీ నుంచి బయటికి తీసుకొచ్చానని కేసినేని నాని చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక విధంగా ముందస్తు నుంచే కుట్ర జరుగుతోంది. తన పార్టీ నుంచి పంపేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే దాదాపు ఏడాది క్రితం నుంచి తన సొంత తమ్ముడు, తోడబుట్టిన తమ్ముడు కేసినేని చిన్నిని తీసుకొచ్చి నా మీద నువ్వే ఎంపీ అభ్యర్థి అంటూ నా మీదే ఆయన్ని ఉసుగొలిపారు. దాదాపు సంవత్సరం నుంచి ఆయన ప్రత్యేకంగా వేరే పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి ఆయన జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. నా వెంట నడుస్తున్న జనం మొత్తాన్ని కూడా, నా వెంట నడుస్తున్న కార్యకర్తలందరినీ, నా అనుచరులందరినీ కూడా కేసినేని చిన్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంపీగా తెలుగుదేశం పార్టీ నేతగా నేను వెళ్లాల్సిన చోటకి ఆయనే వెళ్తున్నారు. ఆఖరికి తిరువూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ, చంద్రబాబు నాయుడు అటెండ్ అయిన సభలో కూడా తన్ను పిలవకుండా అవమానించి తన తమ్ముడిని పిలవటం ద్వారా
తెలుగుదేశం పార్టీ ఈ రకమైన కుట్ర నా మీదకి తన తమ్ముడిని ఉసిగొల్పి చేసిందన్న ఆరోపణ ప్రస్తుతం కేసీఆర్ నాని చేస్తున్నారు. ఆ ఆరోపణ కారణంగానే ఒకటి తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా బెజవాడ నుంచి గెలవనియొద్దు, రెండోది తన తమ్ముడిని ఎవరినైతే తన మీద ఉసిగొల్పారో అదే సొంత తమ్ముడిని ఖచ్చితంగా ఓడించాలన్న లక్ష్యంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కేసీఆర్ నాని సిద్ధమైనట్టుగా మనకున్న సమాచారం ప్రకారమే తెలుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ నాని అయితే ఇంతవరకు అఫీషియల్గా ఎక్కడా కూడా ధృవీకరించలేదు, కానీ అనఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి. అలాగే కేసీఆర్ నాని వెంట ఉన్న ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన కేసీఆర్ నాని వైసీపీకి టచ్లో ఉన్నమాట నిజం, వైసీపీలో చేరాలనుకుంటున్న మాట వాస్తవం అని వాళ్ళు కూడా ధృవీకరించారు. అఫీషియల్గా కేసీఆర్ నాని ఎక్కడ కూడా ధృవీకరించలేదు. మరి కాసేపట్లో ఏమైనా మాట్లాడితే రైట్. అంటే వైసీపీ నుంచి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు టీడీపీ వైపు చూస్తుంటే ఈయన మాత్రం టీడీపీ నుంచి అందుకు భిన్నంగా వైసీపీ వైపు చూడడానికి ప్రధాన కారణాలు ఏముంటాయని చెప్పొచ్చు? ఖచ్చితంగా ఇందాక నుంచి చెప్తున్నది అదే. ఎందుకంటే తనకు అవమానం జరుగుతోంది, ప్రతిసారి కూడా తనను గుర్తించకుండా కింది స్థాయి నేతలని టీడీపీ అధిష్టానం గుర్తిస్తోంది. ఏకంగా సంవత్సరం క్రితం నుంచి తన తమ్ముడిని తన మీద కూసుకొలిపింది. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీని నేను ఉండగా, ఇక్కడ ఇన్ఛార్జిని నేను ఉండగా నా మీద తమ్ముడిని ప్రయోగించాల్సిన అవసరం ఏంటి? అది కూడా వేరే వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి పెడితే అర్థం వేరుగా ఉండేది, కానీ సొంత తమ్ముడినే తీసుకొచ్చి నా మీద గుసుకొలపడం ద్వారా ఆయన నేను ఎంపీ నేను ఉంటే నా స్థానంలో నా నియోజకవర్గాలు మొత్తంలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున అధికారిక కార్యక్రమాలన్నింటినీ కూడా తన తమ్ముడు కేసినేని చిన్ని చేత చేయించడం, కొన్ని కార్యక్రమాలకు అసలు తనను పిలవకపోవడం, ఇవన్నీ కూడా అవమానిస్తూ తన తమ్ముడిని కావాలని ప్రయోగించారు. కాబట్టి సో తాను ఈ పార్టీ వీడుతున్నాను అనేది. రెండోది ఆయన నిన్నగాక మొన్న పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నన్ను వద్దనుకుంటున్నారు కాబట్టి నేను ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను, నాతో పాటు నా కూతురును కూడా బయటికి తీసుకెళ్ళిపోతున్నాను అంటే బహిరంగ సభకి తాను ఎంపీగా ఉన్న తనను వద్దని తన తమ్ముడిని మాత్రమే పిలిచి ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ద్వారా లోక్సభ ఇన్ఛార్జిగా తన తమ్ముడిని నియమించారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి నా సేవలు అవసరం లేదని ఆ పార్టీ భావిస్తోంది. కాబట్టి నాకు నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారుతున్నానని ఆయన ఒక ప్రకటన చేశారు. ఏ పార్టీలోకి వెళ్తున్నాను అన్నది మాత్రం నిన్న మెన్షన్ చేయలేదు. సో ఇవాళ ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఇక్కడున్న ఈక్వేషన్స్ ఏంటంటే, సరే వైసీపీలో ఉన్న వాళ్ళు అక్కడ సీట్లు దొరక్క టీడీపీలోకి వస్తూ ఉంటారు, కానీ ఇక్కడ టీడీపీలో ఉన్న ఎంపీ కేసినేని అనివార్యమైంది ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళటం అనేది. వాస్తవానికి ఆయనకు ఆల్రెడీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని టీడీపీ ఏడాది క్రితమే చెప్పకనే చెప్పింది. తన అంచరగణానికి మొత్తం కూడా తెలిసింది. ఎందుకంటే ఎప్పుడైతే కేసినేని చిన్ని ఎంటర్ అయ్యారో ఆ నియోజకవర్గంలోకి, ఎప్పుడైతే హోర్డింగ్లు పెట్టుకున్నారో, ఎప్పుడైతే నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉన్నారో, సో అప్పుడే క్లారిటీ వచ్చేసింది ఈసారి కేసినేని నానికి టికెట్ దక్కే అవకాశం లేదు, తమ్ముడికి ఇస్తూ ఉన్నారు అని. ఎందుకంటే దానికి వేరు కారణాలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా కేసినేని నాని పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా కేసినేని నాని వెళ్ళకపోవడం, పార్టీ అధినేతను ధిక్కరించడం, పార్టీ అధినేత ఫోటోని తన పార్టీ ఆఫీస్ నుంచి తొలగించడం లాంటి కార్యక్రమాల నేపథ్యంలో కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోతున్నారు. ఆయన అందువల్లే నారా లోకేష్ కేసినేని చిన్నిని రంగంలో దింపారు. ముందస్తుగానే తెలుగుదేశం పార్టీ ప్లాన్తోనే కేసినేని చిన్ని దింపిందన్న చర్చ ఆ పార్టీ మొత్తంలో కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన ప్రిపేర్ అయ్యి ఉన్నారు గత కొద్దికాలుగా పార్టీ నుంచి వేడటానికి. ఒక దశలో అసలు ఎన్నికల బరిలో దిగేది లేదు, ఇక పోటీ చేసేది లేదు, రాజకీయాలకు స్వస్తి చెప్తానని కూడా ఆయన గతంలో ఒకసారి బహిరంగంగానే మీడియా ముందు మాట్లాడుతూ చెప్పారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు, మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. సో చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఆయన్ని కనికరించినట్టుగా అనిపించలేదు. సో ఆయన ప్రతిపాదన యాక్సెప్ట్ చేసినట్టుగా లేదు. అందువల్లే ఆయన రిజైన్ చేస్తానని ప్రకటించినా కూడా టీడీపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు కానీ బొత్సగింపులు కానీ ఏవి కూడా లేవు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ కేసినేని నాని పిలిపించే ప్రయత్నాలు కూడా ఎక్కడా కూడా చేయలేదు. అంటే ఆయన వెళ్ళిపోతానని పోస్ట్ పెట్టగానే ప్రకటించగానే వెళ్ళిపోవడానికి మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే అన్నట్టుగా టీడీపీ వ్యవహరించింది. అధిష్టానం పిలిపించి ఎప్పుడైతే చర్చలు జరపలేదో అప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో కేసినేని నాని క్లారిటీ వచ్చింది. ఇక నేను ఈ పార్టీలో ఉండటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీడుతూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా చేరుతున్నారు. ఆయన చేరిన తర్వాత బెజవాడ ఎంపీగా రైట్. అంటే టీడీపీ అధిష్టానం ఆయన పక్కన పెట్టింది కాబట్టి, చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి ఆయన బయటకు వెళ్తున్నారని చెప్తున్నారు. కానీ ఆయన ముందు నుంచే టీడీపీ అధిష్టానానికి ఆయన దూరంగా ఉంటున్నారా, లేదంటే పార్టీ ఆయన పక్కన పెట్టిందా? ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్, రకరకాల కారణాలు ఉన్నాయి. గతంలో కొన్ని పరిణామాల నేపథ్యంలో కేసినేని నానిని పార్టీ అధిష్టానం సరిగా పట్టించుకోవటం లేదనే కారణంతో కేసినేని నాని పార్టీకి దూరం అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు. ఆయన బెజవాడ ఎంపీ అయ్యుండి కూడా బెజవాడలో జరిగే ప్రోగ్రామ్స్ కొన్నిటికి ఆయన్ని పార్టీ పిలవలేదు, కొన్ని ప్రోగ్రామ్స్కి ఈయన వెళ్ళలేదు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి
ఇప్పుడు మంత్రిగా ఉన్న జోగి రమేష్ మంత్రి మార్పులతో వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన గొడవ చేసిన సందర్భంలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు వేసిన సందర్భంలో కూడా అక్కడ స్థానిక ఎంపీగా ఉన్న కేసీఆర్ నాని చంద్రబాబు ఇంటికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం కానీ ఆ గొడవని ఆపే ప్రయత్నం కానీ చేయలేదు. బుద్ధ వెంకన్న లాంటి బోండమ్మ లాంటి ఇతర ముఖ్యమైన నేతలంతా కూడా వెళ్ళారు, అక్కడ ఆందోళన చేశారు, జోగి రమేష్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, ప్రతిఘటన చేసే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ నాని ఎక్కడ కూడా పట్టించుకోలేదు. అట్లాగే నారా లోకేష్ యోగాళం పాదయాత్ర బెజవాడ వచ్చిన సందర్భంలో కావచ్చు, లేకపోతే కృష్ణా జిల్లా మొత్తం నడిచిన సందర్భంలో కావచ్చు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సందర్భంలో కావచ్చు, ఏ ఒక్కసారి కూడా కేసీఆర్ నాని నారా లోకేష్ని కలిసే ప్రయత్నం కానీ నారా లోకేష్ చేసిన యోగాళం పాదయాత్రలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం కానీ ఎక్కడ కూడా చేయలేదు. అట్లాగే అనేక ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగానే ఉంది. సో పార్టీకి ఆయన దూరం అవుతున్న సిగ్నల్ మొదటి నుంచి కూడా ఇస్తూనే వస్తున్నారు. దానికి పార్టీ చేసిన కొన్ని పనులు కారణం అయితే ఈయన సొంతంగా చేసుకున్న పనులు మరికొన్ని కారణం. ఈ విధంగా ఈ రెండింటి మధ్య కూడా గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ వచ్చిన నేపథ్యంలోనే ఈసారి పార్టీ టికెట్ అనేది ఈసారి ఎంపీ కేసీఆర్ నానికి ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే ఆయన తమ్ముడిని కేసీఆర్ చిన్నిని పట్టుకొచ్చి పాలిటిక్స్లోకి దింపి ఆయన్ని బెజవాడలో తిరగమని కాన్స్టిట్యున్సీలో పనిచేసుకోమని నారా లోకేష్ చంద్రబాబు నాయుడు దాదాపు ఏడాది క్రితమే చెప్పిన నేపథ్యంలోనే ఈ పరిణామాలన్నీ కూడా మరి అప్పటి నుంచే కేసీఆర్ నాని పార్టీకి దూరంగా ఉంటూ ఉన్నారు. సో పార్టీ కూడా ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పాల్సి ఉంటుంది. ఆయనకి ఢిల్లీ రీసెంట్గా చంద్రబాబు నాయుడు అరెస్టు టైంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో నారా లోకేష్ ఢిల్లీకి పదే వెళ్ళిన సందర్భంలో కేసీఆర్ నాని నారా లోకేష్ని కలిసే ప్రయత్నం చేశారు. కానీ నారా లోకేష్ పెద్దగా ఆయన్ని పట్టించుకున్నట్టుగా మనకి ఎక్కడ కూడా అనిపించలేదు. అంటే పార్టీకి ఆయనకి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు అది రాజీనామాకి దారితీసింది. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఏదైతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన డిమాండ్లో ఒకటే బెజవాడ ఎంపీగా తన తమ్ముడిని ఓడించాలన్న లక్ష్యంతో కేసీఆర్ నాని మళ్ళీ మూడోసారి ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ దిగబోతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈసారి ఎంపీ క్యాండిడేట్ లేరు. 2014లో కోనేరు ప్రసాద్ పోటీ చేశారు, ఓడిపోయారు. 2019లో పీవీపీ పొట్లూరు వరప్రసాద్ పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి క్యాండిడేట్ ఎవరు అన్న దాని మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ కూడా వెతుక్కుంటుంది క్యాండిడేట్ కోసం. అలాంటి నేపథ్యంలో ఒక సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే నేతని కనుక వస్తానంటే ఖచ్చితంగా ఆయనకే సీట్ ఇవ్వాలని వైసీపీ కూడా భావిస్తుంది. సో బెజవాడ ఎంపీగా కేసీఆర్ నాని పోటీ చేయబోతున్నారు. తనతో పాటు తనను నమ్ముకున్న ఇప్పటికిప్పుడు టీడీపీ నుంచి అవసరమైతే వదిలి బయటకు వచ్చేయడానికి సిద్ధమవుతున్న కొంతమంది నేతలకు టికెట్లు కావాలని కేసీఆర్ నాని ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తోంది. తన కూతురుకి విజయవాడ సెంట్రల్ నుంచి లేదా విజయవాడ ఈస్ట్లో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దేరావు మోహన్ ఉన్నారు. అక్కడ సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ తన కుమార్తె శ్వేతకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకునే ఆశలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే విజయవాడ ఈస్ట్ నుంచి ఆల్రెడీ దేవినేని అవినాష్ ఉన్నారు కాబట్టి సో అవినాష్కి ఇస్తారా శ్వేతకి ఇస్తారా అన్నది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. అవినాష్ని కాదని శ్వేతకి ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అన్నది పార్టీ ఏ డెసిషన్ తీసుకుంటుందని చూడాల్సి ఉంటుంది. అలాగైతే విజయవాడ సెంట్రల్ ప్రస్తుతం వెల్లంపల్లికి అక్కడ సీట్ని మార్చడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కాదని వెల్లంపల్లికి అప్పచెప్పారు. అయినా వెల్లంపల్లి కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్గా లేడు. కాబట్టి ఒకవేళ సెంట్రల్ స్థానాన్ని కేసీఆర్ శ్వేత కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక అట్లాగే విజయవాడ వెస్ట్ నుంచి ఎంఎస్ బేగ్ ఆయన కేసీఆర్ నానికి ప్రధానమైన అనుచరుడిగా ఉన్నారు. గతంలో టీడీపీ తరఫున అనేక సార్లు పోటీ చేసి గెలిచిన బేగ్ కుమారుడే ఎంఎస్ బేగ్ అతను కేసీఆర్ నాని వర్గంలోనే తిరుగుతూ ఉన్నారు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సీట్ ఇప్పిద్దామని కేసీఆర్ నాని ప్రయత్నించారు. అక్కడ వర్కౌట్ కాలేదు కాబట్టి వెస్ట్ నుంచి ఆయన ఎంఎస్ బేగ్కి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ ఇప్పించుకునే అవకాశం ఉంటుంది. నందిగామ నుంచి కన్నిగంటి జీవరత్నం ఈయన కూడా కేసీఆర్ వర్గంలోనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన ఇప్పుడు పార్టీ వీడి బయటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నందిగామ నుంచి సీట్ ఇప్పించే ఆలోచనలో ప్రస్తుతం కేసీఆర్ నాని ఉన్నారు. కానీ అక్కడ మొండితోక జగన్మోహన్ రావు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఉన్నారు. మరి ఆయన కాదని కన్నిగంటి జీవరత్నానికి ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసు ఈయన నిన్న మొన్న టీడీపీ మీద అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. సో ఆయనకి సీట్ ఇప్పించాలని ప్రపోజల్ పెట్టే అవకాశం ఉండేది. కానీ ఆల్రెడీ అక్కడ నుంచి 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే గెలిచిన రక్షణ నిధి ఉన్నారు. సో ఆయన్ని కాదని నల్లగట్ల స్వామిదాస్కు కేసీఆర్ నాని ప్రిఫర్ చేసిన టికెట్ ఇస్తారా లేదా అన్నది గ్యారెంటీ లేదు. ఇక మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకు టికెట్ కావాలని అడుగుతున్నారు. బొమ్మసాని సుబ్బారావు 2 రోజుల క్రితం కూడా భారీ ఎత్తున బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. సో ఆయన కేసీఆర్ వర్గంలో ఉన్నారు. సో మైలవరం నుంచి సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మైలవరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రస్తుతం పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కూడా ఆయన మీద అసంతృప్తిగా ఉంది. కాబట్టి అక్కడ ఈసారి వసంత ప్రసాద్కి సీట్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి అక్కడ నుంచి ఒకవేళ నాని ప్రిఫర్ చేస్తే బొమ్మసాని సుబ్బారావుకి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బొమ్మసాని సుబ్బారావు గతంలో మైలవరం నుంచి పోటీ చేశారు. కొంత ఓడిపోయినప్పటికీ మంచి ఓట్లే సాధించుకోగలిగారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామంతో ఆయనకు అనుబంధం ఉంది. కాబట్టి
ఆయన ఖచ్చితంగా కేసీఆర్ నాని రికమెండ్ చేస్తే సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన సీట్లన్నీ కూడా చాలా డౌట్గానే ఉన్నాయి. అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కేసీఆర్ నాని ప్రిఫర్ చేసిన వీళ్ళకి సీట్లు ఇస్తారా లేదా చూడాల్సి ఉంటుంది. అయితే ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ ని కలిసిన తర్వాత ఈయన ఏదైతే కేసినేని డిమాండ్లు ఆయనతో పాటు మరో 5 సీట్లు డిమాండ్ చేస్తున్నారో, సో ఆల్రెడీ వైసీపీ ఒక ఎంపీ అలాగే ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే ఒక ఎంపీ అలాగే ఒక ఎమ్మెల్యే సీట్ కనుక వాళ్ళు ఇస్తే కేసినేని ఆ డిమాండ్స్ కి ఓకే చెప్పే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా ఓకే చేస్తారు. ఆయన లక్ష్యం ఏంటంటే బేసిక్గా తన మీద ప్రయోగించిన తమ్ముడిని ఓడించాలన్న లక్ష్యంతోనే ఇప్పుడు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ వీడింది, తన పార్టీ అవమానించిందని. అందుకని బెజవాడ స్థానం నుంచి గతం నుంచి కూడా కేసీఆర్ నాని చెప్తున్నది ఏంటంటే, నేను పార్టీ జెండా మీద గెలవలేదు, నేను చేసిన సేవా కార్యక్రమాలు కేసీఆర్ నాని బ్రాండ్ను చూసి ఓట్లేశారు జనం, సో నేను సింగిల్గా గెలవగలను తప్ప పార్టీ అవసరం లేదంటూ మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేయడం ద్వారా అక్కడ కేసీనేని వల్ల 2 సార్లు ఎంపీ అయ్యారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వల్ల ఆయన 2 సార్లు ఎంపీ అయ్యారా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏ పార్టీ తరఫున గెలిచినా, ఏ పార్టీ తరఫున పోటీ చేసినా గెలవగలనన్న ధీమాని ఆయన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఇక తనతో పాటు 5 ఎమ్మెల్యేలకు సీట్లు కావాలని అడిగినప్పటికీ వైసీపీ అక్కడున్న పరిస్థితులు ఇవ్వలేకపోవచ్చు. సో వాళ్ళని వేరే రకంగా పార్టీలోకి తీసుకొస్తే వాళ్ళందరినీ వేరే రకంగా వేరే పోస్టులు ఇచ్చి వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేగాని కేసీఆర్ అడిగినట్టు 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే అవకాశం లేదు. ఒకే ఒక ఎమ్మెల్యే సీట్, అదే ఆయన కూతురుకా లేకపోతే మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకా, లేదా ఒకవేళ మైలవరం నుంచి దేవినేని ఉమాకి పోటీగా తన కూతురు శ్వేతని అక్కడి నుంచి ఏమైనా బరిలోకి దింపుతారా, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.